బ్రేకింగ్ చూస్తున్నాం. జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. జనగామ జిల్లా పెంబర్తిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో చదువుతున్న 5 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు వెంటనే జనగామ మాతా శిశు ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. భోజనం చేస్తూ ఉండగానే 5 విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి రావడం మొదలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. 5 విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. 3 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలని తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నర్మేట హాస్టల్ నుంచి ఫస్ట్ 2 పిల్లలు వచ్చినారు. వామిటింగ్స్ అని, ఫుడ్ పాయిజనింగ్ అని ఫ్లూయిడ్ స్టార్ట్ చేసినారు. ఫస్ట్ 2 బెటర్ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 3 వచ్చినారు. లుక్స్ లైక్ ఫుడ్ పాయిజనింగ్, ఫ్లూయిడ్ ఇంజెక్షన్ స్టార్ట్ అయినాయి. చూద్దాం ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నారు. ఫస్ట్ వచ్చిన 2 అయితే అవుట్ ఆఫ్ డేంజర్ లాగా అనిపిస్తున్నారు. మిగతా 3కి ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. నేను అప్డేట్ చేస్తాను. ప్రాబ్లం అయితే ఏం లేదు, ఇప్పటికైతే ఏం లేదు. మొత్తం ఎంతమంది వచ్చారు? 5 మెంబర్స్ ఇప్పటికే.